ఆపండి. ఆ చలంగాడు ఎట్టాంటో తెలుసుకోవడానికే చేసినా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కొడతా ఉన్నారు? నోరైతే చంపేస్తారు ఓరి ఎర్రి నా కొడక. వాడు ఎట్టంటో తెలుసుకోవాలంటే లవర్స్ ఉండారనో, లేక లవ్ అఫైర్స్ ఉండారనో, లేదంటే ఇంకేదైనా చెప్పు ఉండాలా. అంతేగాని నిస్తార్థం జరుగుతుందని చెప్తావా? అంతా చెప్పి ఇదొకటి మాత్రం దాచినావు ఎందుకురా? ఆ ఏదో నేనేం చెప్పు ఉండాలి కదా. ఈ పాటికి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపడుతుంది. యారా కర్రీ ఇట్టా చేసి నాకు మామకి పెండ్లి కాకుండా చేసేదానికి ప్లాన్ చేస్తుండవు అన్నమాట. ఓయమ్మా, భూమి సూర్యుడు చుట్టూ తిరిగినట్టు ఇది ఏ టాపిక్ అయితేనా నా చుట్టూ తిప్పుతోంది కదరా సామె. పనోడి మాదిరిగా ఉండక నీకెందుకు ఇట్లాంటి ఎక్స్ట్రాలో కర్రీ నా కొడక. రేయ్, లక్ష్మీనారాయణ గారు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయి ఉండాలి. అట్ట కాకుండా ఒక్క క్షణం ఈ విషయం గురించి ఆలోచించుంటుంటే ఈ పాటికి ఇంట్లో రణరంగం జరుగుతూ ఉండేది. ఇట్లాంటి విషయాలు చెప్పకూడదన్న బుద్ధి జ్ఞానం ఉండబడలే. తోలు మంద నా కొడుకునైనా వీడు ఇట్టంటి అన్ని ఎట్ట తెలుస్తాయి వీడికి? కోసేపు అందరి టెన్షన్తో చంపడం కదరా కర్రేలా. కొట్టడం కాదురా, చంపేయండి. ఓయమ్ము, వీడేందే సడన్ గా ఇట్ట పార్టీ మార్చుండా? ఎర్ర మనసులో ఉన్న దేశమే కాదు, ఎర్రగా ఉండే నా కొడుకులు కూడా డేంజర్ అనే నిరూపించినాడు కదా వీడు. అందుకే పాత శత్రువులనే కొత్త మనుషులను నమ్మకూడదని చెప్పేది. ఆగేరేంట్రా, చంపేయండి. దగ్గరుండి చంపించేదానికే పెద్ద ప్లాన్ చేస్తా ఉన్నాడు కదరా సామే వీడు. లాభం లేదు, ఈ కుట్రకే వీడి బిల్లాడని చెప్పాలా. అవునరా, వీడు మీకు చేసిన మేలుకి ఖచ్చితంగా మీరు వీడిని చంపేయాల్సిందే. ఇదేందబ్బా సడన్ గా డైలాగ్ మారి ఉండదా? ఎవరా సీనిగా నీకు మైండ్ కానీ పోయింటదా ఏంది? వీడు మా అందరి క్యూలో నిలబెట్టి మా అందరి చేత కరెంట్ దిగలు పట్టించి గంగం డాన్స్, ఓ మై గంగం డాన్స్ టెన్షన్ పెట్టి చంపితే అది నీకు మేలుగా కనపడతా ఉండదురా ఎర్రినా? రేయ్, నువ్వు రేవతి ఉంగరం తొడిగిన విషయం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడేం చేస్తావు? వాళ్ళని కూడా వీళ్ళకి కొడతావా? రేవతి విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పురాని ఎన్నిసార్లు చెప్పినా సరే, రేవతికి నాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, మీరెవరూ జోక్యం చేసుకోవద్దని అందరి నోర్లు మూయిస్తున్నావు. రేవతి మంచిది కాబట్టి అర్థం చేసుకోగలిగింది, క్షమించగలిగింది. అలాగే రేవతిని పెళ్లి చేసుకున్నవాడు కూడా రేవతిలాగే క్షమించి తేలిగ్గా తీసుకోగలడా? పెళ్ళైన తర్వాత ఒకవేళ వాళ్ళ కాపురంలో సమస్యలు వస్తే దానికి కారణం నువ్వు కాదా? నీ వల్ల రేవతి జీవితం రోడ్డున పడదా? అప్పుడు నువ్వు అందరి ముందు దోషిగా నిలబడతావా? అప్పుడు అది మీ అందరికీ అవమానం కాదా? చెప్పరా? రేపటి రోజున నీకు ఈ కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచించే ఈరోజు వీడిలా ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. ముందే అన్ని విషయాలు తెలుసుకుంటే నీకు ఎలాంటి సమస్య ఉండదని ఆలోచించే వీడికి ఇలా ఇండైరెక్ట్ గా ఈ విషయం గురించి చెప్పాడు. ఓయమ్మో, వీళ్ళు కాలు తీరిన రైటర్ ఉన్నాడు కదా,
ఇంతలోనే బీభత్సమైన కథను అల్లేసినాడు. వీడి మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఏదో దేశద్రోహం చేసినట్టు పాపం కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు కదరా. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా